హాయ్ అండి. ఈరోజైతే నేను టమాటా రోటి పచ్చడి అయితే చేశానండి. రుచైతే చాలా బావుంది. ఇందులోకి వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి ఏసుకొని తింటే చాలా బావుంటుంది. పప్పు నూనె ఏసుకున్నా బావుంటుందండి. అదే నువ్వుల నూనె, వేరుశనగ నూనె ఏదేసుకొని తిన్నా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సింపుల్‌గా అప్పటికప్పుడు చేసుకునే రోటి పచ్చడి. చాలా కమ్మగా, రుచిగా ఉంటుందండి. ఇదెలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ వెలిగించేసుకుని బాణలు పెట్టుకుని కొంచెం పప్పు నూనె వేసుకుని అదే నువ్వుల నూనె వేసుకుని కొంచెం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని చక్కగా వేగించేసుకుని ఇది నేనైతే పచ్చిమిరకాయలతో చేస్తున్నాను. కొన్ని పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుని దోరగా వేగేంత వరకు ఉండాలి. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను. సిమ్లో పెట్టుకుని చక్కగా వేగిస్తే పోపులైతే అయిపోయినాయి. ఇవైతే ఇప్పుడు రోట్లోకి తీసేసిన అన్నీ కొంచెం పోపులైతే పక్కన పెట్టేసుకోవచ్చండి. 4 టమాటాలు కోసుకొని అందులో ఉప్పు అయితే వేసేసుకున్నాను. పులుపు అయితే నాకు సరిపోతుందని అలా ఉంచేసాను. కావాలన్నోళ్ళు కొంచెం చింతపండు వేసేసుకుని మగ్గబెట్టుకోవచ్చండి. ఈలోపు రోట్లో వేసుకుని దంచేసుకుందాము. ఇవి మెత్తగా దంచేటప్పటికి టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది. ఇది కూడా చక్కగా వేసేసుకుందామండి. వేసేసుకుని దీని మీద కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని చక్కగా మెత్తగా దంచేసుకుంటే అయిపోతుంది. ఇది చపాతీల్లోకి దోశల్లో కూడా బాగుంటుందండి. ఇడ్లీకి కూడా బాగుంటుంది. చక్కగా ఇలా మెత్తగా చేసేసుకున్నాక గిన్నెలోకి తీసేసుకుని ముందుగా పోపు అయితే మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పోపు కూడా ఇందులో వేసేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.